ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ విచారణ జరగబోతోంది. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు. డైరెక్ట్గా వాళ్ళ తప్పేమీ లేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్తో ఉన్నారని చెప్పి అరకపూడి గాంధీ, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్, తర్వాత మిగిలినటువంటి ముగ్గురు వాళ్ళందరిపైన గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరిపైన క్లీన్ చిట్ ఇచ్చేశారు. తెల్లం వెంకట్రావు కూడా క్లీన్ చిట్ వచ్చింది. సో తెల్లం వెంకట్రావు బయటపడ్డాడు ఈ విషయంపై నుంచి. అరకపూడి గాంధీ బయటపడిపోయాడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బయటపడిపోయాడు, గూడెం మైపాల్ రెడ్డి బయటపడ్డాడు. సో వీటన్నిటితో పాటుగా ప్రకాష్ గౌడ్ కూడా బయటపడిపోయాడు. ఎక్కడ వీళ్ళకి ఎటువంటి అవకాశం లేదు, ఇబ్బంది పడే సిచ్యువేషన్ లేదు. స్పీకర్ మాత్రం దట్స్ క్లియర్, వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్లో చేరినట్టుగా ఆధారాలు లేవు అని కొట్టిపారేశారు. అయితే మరో 5గురు జంపింగ్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, కాలయాదయ్య, కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్, ఈ 5గురు పైన డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. సో 5గురు పైన డిసిషన్ తీసుకోవాల్సిన సమయంలో ఇవాళ ముగ్గురికి ఎమ్మెల్యేలకి మరోసారి విచారణ. అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఇద్దరు మినహా మిగిలినటువంటి ముగ్గురు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయాదయ్య అండ్ సంజయ్, ఈ ముగ్గురు పైన ఈరోజు స్పీకర్ మళ్ళీ విచారణ చేపట్టి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 5గురు ఎమ్మెల్యేలకి ఎటువంటి తీర్పు అయితే వచ్చిందో స్పీకర్ ఈరోజు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైన నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తవుతోంది, మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. కాబట్టి ఈ రోజున కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన కూడా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే. కానీ స్పీకర్ తీసుకునేలా కనిపించడం లేదు. వాళ్ళు కూడా కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. సో దానం నాగేందర్ విషయంలో కొంత సైలెంట్గా ఉన్నా, కడియం శ్రీహరి మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి ఒకటేదో లెటర్ కూడా బయటకు విడుదల చేశారు ఆయన. సో ఆ లెటర్ ఆధారితంగా ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి కరాఖండిగా ఆయనే చెప్పడంతో ఆయనను కూడా ఏకీభవించి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే స్పీకర్ విషయంలో కనబడుతోంది. కానీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది దానం నాగేందర్ మాత్రమే. అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ కండువాలతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే రీసెంట్గా గోట్ మెస్సీ వచ్చి ఇక్కడ ఫుట్బాల్ సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడినప్పుడు కూడా ఒక కార్యక్రమానికి దానం నాగేందర్ హైదరాబాద్ మొత్తంగా ఫ్లెక్సీలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే విషయాన్ని చాలా మళ్ళీ నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. సో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎన్ని రకాలుగా తప్పిద్దామని ఆలోచన చేసినా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండాలి కాబట్టి ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం లేదు. దానం నాగేందర్ పైన కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇక దానం నాగేందర్ విషయంలో ఏం తీసుకుంటారో చూడాలి. మిగిలిన వారందరూ కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయాదయ్య అండ్ సంజయ్, ఈ ముగ్గురికి కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో 2 రోజుల క్రితం ఆ ఎమ్మెల్యే 5గురు ఎమ్మెల్యేకి వచ్చినట్టుగానే. సో ఈ ఇద్దరు విషయంలో ఏం తీసుకుంటారో చూడాలి. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు ఫోన్ లైన్లో. సతీష్, సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ ఇద్దరిపై ఎటువంటి డిసిషన్ ఉండే అవకాశం ఉంది? సో వీళ్ళిద్దరికే ద మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నట్టుగా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో కడియం శ్రీహరి చాలా క్లియర్గా నేను బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను ఒక లేఖ విడుదల చేశారు. మరి దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? రోజు చివరి తేదీ స్పీకర్కి ఇచ్చిన గడువులో అటు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ఏం జరగబోతోంది? ఎస్ మనోజ్, ఇటు పార్టీ ఫిరాయింపుల విషయంలో మరి ఇప్పటికే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 5 మంది ఎమ్మెల్యేలపై మరి ఏ నిర్ణయం తీసుకుంటారనపై కూడా ప్రధానంగా ఇటు 2 పార్టీలు, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయాదయ్య, సంజయ్లపై మరి ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా కొంతవరకు సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు గతంలో విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైనప్పుడు తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కూడా చెప్పారు. మరి ఈ విషయంపై కూడా మరి బీఆర్ఎస్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో ఇటు జూబ్లీహిల్స్ నివాసంలో కూడా కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు, కొన్ని వీడియోస్ కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కండువ కప్పుకునే విజువల్స్ ఉన్నాయి. మరి వాటిపై కూడా ఇటు విచారణ చేసినప్పుడు అది దేవుని కండువ అనే చెప్పుకునే ప్రయత్నం అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యే చేశారు. అంతకుముందు 5 మంది కూడా చేశారు. కానీ ఇప్పటికే ఇటు ఒక 5 మంది ఎమ్మెల్యేలకు అయితే క్లీన్ చిట్ వచ్చింది. మరి ఈ ముగ్గురుపై ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా కొంతవరకు చర్చ జరిగినప్పటికీ మరి ఇక్కడ మాత్రం మరి ఏదైతే 5 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు చూడాలి మరి స్పీకర్ ఈ ముగ్గురుపై ఏ నిర్ణయం తీసుకుంటారో. మరి ఇప్పటికే వీళ్ళకి సంబంధించి కొంతవరకు విచారణ పూర్తయింది. ఈ రోజు మరోమారు విచారణ అయితే చేపడతారు. మరి ఇందులో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన పిటిషనర్లు కూడా పాల్గొని వాళ్ళ యొక్క వాదనలు కూడా వినిపిస్తారు. మరి స్పీకర్ కూడా మరి ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతల వాదనలు కూడా వింటారు. విన్న తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే
అవకాశం ఉంది. అంటే ఇక సుప్రీంకోర్టు మరోవైపు ఇటు- ఇచ్చినటువంటి నిర్ణయం మేరకి ఈ రోజు గడువు ముగుస్తోంది. స్పీకర్ కి 4 వారాల గడువు ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో సుప్రీంకోర్టు గడువు ముగియక మునిపే డిసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోందా ఈ ముగ్గురు విషయంలో? ఈ ముగ్గురు విషయాలు తీసుకున్నారు. మరి మరో ఇద్దరు కడియం శ్రీహరి, దాన నాగేందర్ విషయంలో ఏం చేయబోతున్నారు? ఎస్, ఈ విషయంపై కూడా ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ముగ్గురు విషయంపై ఇటు కాళయాదయ్య గాని, అదే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ పై కూడా. అయితే ఇటు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో కొంతవరకు గడువు కోరే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల లోపు తన నిర్ణయం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణయం గత్రం తీసుకోకపోతే మాత్రం ఈసారి నూతన సంవత్సర వేడుకలు జైల్లో జరుపుకోవాల్సి ఉంటుందని కూడా ఇటు సుప్రీంకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి ఈ నిర్ణయంతోనే మరి ఇటు స్పీకర్ కూడా ఈ డిసిజన్ తీసుకున్నారు. మొన్న మనం చూసాం. కాబట్టి ఇంకా ముగ్గురుపై ఏ నిర్ణయం తీసుకుంటారు మీరు అంటే అన్నట్టుగా గతంలో మరి సతీష్ గతంలో కూడా కోర్టుకు సంబంధించి డిసిషన్ వచ్చిన తరుణంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అయితే డైరెక్ట్ గా జడ్జెస్ మెన్షన్ చేసింది, ఈసారి కనుక నిర్ణయం తీసుకోకపోతే కొత్త సంవత్సరం వేడుకలు జైల్లో గడపాల్సి ఉంటుందనే విషయం మాటని స్పీకర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుకొచ్చారు. సో ఇవ్వాల్సినంత సమయం ఇచ్చారు. 4 వారాలు, 3 నెలలు, నెల రోజులు, ఇలా ప్రతిసారి కూడా సమయం ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సమయం కోరితే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? ఎస్, దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం స్పీకర్ మాత్రం కొంతవరకు గడువు కోరే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ విషయంలో ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇంకా ఇద్దరిపై డిసిజన్ తీసుకోవాలి. ఇక్కడ దాన నాగేందర్ గాని ఇటు కడియం శ్రీహరి పై కూడా ఇంకా డిలే అవుతుంది విచారణ కూడా. కాబట్టి వీళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు గడువు కోరే అవకాశం ఉంటుంది. మరి మిగతా ముగ్గురు విషయంలో మాత్రం ఈ రోజు మధ్యాహ్నం కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు దాన నాగేందర్ విషయానికి వస్తే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడుతుందని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు అయితే కొంతవరకు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మేజర్ గా దాన నాగేందర్ విషయంలో ఆయనే కాంగ్రెస్ బీఫామ్ పై ఇటు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి మరి ఆయనపై అర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇది ఇంకెక్కడైనా డెఫినెట్ గా అంటే వీళ్ళకి 5గురికి వచ్చినట్టుగా ఈ ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కూడా ఆయన వివరణ ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోనున్నా అని చెప్పి ఒక లెటర్ విడుదల చేశారు. సో ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వస్తే నిజంగానే కడియం శ్రీహరి కూడా ఈ అనర్హత నుంచి బయటపడే అవకాశం ఉంది యాజ్ స్పీకర్ డెసిషన్ ప్రకారంగా. కానీ దాన నాగేందర్కి అవకాశం లేదు అనేది, అన్ని దారులు మూసుకుపోయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం. సో దాన నాగేందర్ తన సన్నిహితుల దగ్గర కానీ అనుచరుల దగ్గర కానీ గతంలో ఢిల్లీ కూడా వెళ్ళారు ఆయన. సో రాజీనామాకి సిద్ధమవుతున్నట్టుగా రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఆ డెసిషన్ ఎక్కడ ఆయన తీసుకున్నట్టుగా సన్నిహితుల నుంచో లేకపోతే ఇంకా సమాచారం బయటకు వస్తుందా? ఎస్, ఈ విషయంపై కూడా మన ఆర్టీవీ మొన్న కలిసి అడిగినప్పుడు కూడా మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తను కట్టుబడి ఉంటానని కూడా ఇప్పటికే దాన నాగేందర్ చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం కలిసినప్పుడు కూడా మరి ఈ విషయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ కూడా దాన నాగేందర్ కలిసిన తర్వాత మరి తను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా హైకమాండ్ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ స్పీకర్ నిర్ణయం తర్వాతనే తన నిర్ణయాన్ని చెప్తానని కూడా ఇప్పటికే పలుమార్లు దాన నాగేందర్ చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే దాన నాగేందర్ తర్జన భర్జన అవుతున్నారు. మరి ఈ విషయంలో మాత్రం తప్పకుండా ఇటు ఎమ్మెల్యే దాన నాగేందర్ పై వేటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ పై మరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం అది పరిలో తీసుకుంటారు. ఇప్పటికే ఈ విషయంపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే పిటిషనర్దారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. మరి ఇక్కడ స్పీకర్ కూడా మరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మరి రాజ్యాంగ విలువలు పాటించట్లేదు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు కూడా. మొన్న స్పీకర్ నిర్ణయంపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూసాం. ఈ విషయంపై కూడా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి స్పీకర్ నిర్ణయం కూడా ఏకపక్షంగా ఉంది. తాము అన్ని ఆధారాలు చూపించాము, వాళ్ళు పార్టీ మారినట్టు కూడా తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది, తమ దగ్గర విజువల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా మరి స్పీకర్ మాత్రం మరి 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం, మరి వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. మరి ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు కూడా మరి స్పీకర్ కూడా తోసిపుచ్చడం పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన పిటిషనర్దారులు ఎమ్మెల్యేలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూకు వెళ్లే అవకాశం ఉంది. మరి వాళ్ళు కూడా అక్కడ ఫైట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా తాము వెళ్తాము, మరి సుప్రీంకోర్టులో తమకు అవకాశం ఉంది కాబట్టి మరి అక్కడ కూడా మరి 5 మంది ఎమ్మెల్యేలపై కూడా తాము ఫైట్ చేస్తా ఉంటున్నారు. ఇక మిగతా 3 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, సంజయ్లపై కూడా మరి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, వాళ్ళతోనే కొనసాగుతున్నాం, మరి ఎక్కడ కూడా పార్టీ మారలేదు, ఓన్లీ
ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము. మరి అది కూడా దేవుని కండ కప్పుకున్నామని మరి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంపై కూడా మరి స్పీకర్ కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. అలా వాళ్ళు చెప్పిన నిర్ణయం పట్ల కూడా మరి ఈ విషయంలో మాత్రం మిగతా ముగ్గురికి కూడా కొంతవరకు వెసులుబాటు జరిగే అవకాశం ఉంది, క్లీన్ చిట్ అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానీ అదేవిధంగా దాన నాగేందర్ విషయంలో మాత్రం కొంతవరకు సమయం తీసుకొని వీళ్ళపై విచారణ చేపట్టిన తర్వాత మరి స్పీకర్ తన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇప్పటికే మనం చూస్తాం, నిన్న ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కొంతవరకు మాట మార్చారు. తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, మరి తను ఏ పార్టీలో చేరాలని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి గతంలో మాత్రం మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం మాట మార్చారు. మరి ఈ విషయంలో ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చారు. మరి ఒక ఎమ్మెల్యే దాయనాగేందర్ మాత్రం ఈ విషయంలో మాత్రం మరి స్పీకర్ నిర్ణయం తర్వాతనే తన నిర్ణయం చెప్తారు. మరి ఈ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని కూడా దాయనాగేందర్ చెప్పారు. కాబట్టి మరి దాయనాగేందర్ మధ్య మాత్రం కొంతవరకు ప్రమాదం అయితే పోవచ్చుందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సతీష్. సో మొత్తంగా ఈ రోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరగబోతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య అండ్ సంజయ్. మొన్న 5గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వచ్చింది. సో వాళ్ళు కండువాలు మార్చిన దాన్ని కూడా ఏంటి ఈ కండువాలు అని అడిగినప్పుడు ప్రత్యర్థులు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. అసెంబ్లీలో ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ స్పీకర్ నేతృత్వంలో విచారణకు సంబంధించి ప్రత్యర్థులు అనే దానికి వాళ్ళు దేవుడు కండువా అని చెప్పారంట. అది దేవుడు కండువా. మర్యాదపూర్వకంగా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మెళ్ళో వేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని మాత్రం వెళ్ళాం, కానీ మేము పార్టీ మారలేదు. దీంతో పాటుగా అసెంబ్లీ రికార్డ్స్లో కూడా చూడండి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఉంటుందని చెప్పి టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీతో ఉండడంతో ఈ 5గురికి కూడా క్లీన్ చిట్ వచ్చేసింది. వాళ్ళపై ఎటువంటి అనర్హత లేదు. వాళ్ళ పిటిషన్లను కూడా ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో పిటిషన్ల యొక్క పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. సో ఈ 5గురికి క్లీన్ చిట్ ఓకే. సో 5గురికి క్లీన్ చిట్ ఓకే. సో ఇంకొక విషయం, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, సో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యేలని అడిగాను, మీరు అసెంబ్లీలో కూడా కూర్చున్నప్పుడు మా వైపుగా కూర్చొని బీఆర్ఎస్ పార్టీ సీట్లో కూర్చోక అటువైపు ఎందుకు కూర్చుంటున్నా అడిగితే అటువైపు వాష్రూమ్స్ దగ్గర ఉన్నాయి, టాయిలెట్స్ దగ్గర ఉన్నాయి, అందుకే అటువైపు కూర్చున్నామని చెప్పి ఒక అసంబద్ధమైనటువంటి హాస్యాస్పదమైన సమాధానం చెప్పారని కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చెప్పుకొచ్చారు. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఈరోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య అండ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ ముగ్గురు విషయంలో కూడా విచారణ జరగబోతోంది. సో ఈ ముగ్గురు విషయంలో కూడా దాదాపుగా మొన్న జరిగిన రిజల్టే సేమ్ క్లీన్ చిట్. ఏంటి, బీఆర్ఎస్ అసెంబ్లీ రికార్డ్స్లో బీఆర్ఎస్ పార్టీగానే ఉంది, వీళ్ళు కప్పుకుంది కూడా దేవుడు కండువానే, నియోజకవర్గ నిధుల కోసమే ముఖ్యమంత్రిని కలిసాం, సేమ్ ఆన్సర్తో స్పీకర్ మళ్ళీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎఫెక్టెడ్ ఎవరికి ఉండబోతోంది, కొంత ఎఫెక్ట్ అని అంటే కడియం శ్రీహరికి ఉండబోతోంది. సో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి తన కుమార్తె వరంగల్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆ గుర్తుపై ఓటు వేయమని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి తన కూతురి కోసం సపోర్టివ్గా ఆయన ప్రచారం చేశారు. కాబట్టి ఆయనకు సంబంధించి వీడియోలు లేకపోతే కొన్ని ఫోటోలు కూడా చూపించే అవకాశం ఉంది. సో ప్రచారం చేశారు కాబట్టి ఆ ప్రచారానికి తగ్గట్టుగా కూడా కొన్ని ఆధారాలు చూపించడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నానని చెప్పి వివరణ ఇచ్చే ప్రకారంగా ఒక లేఖను విడుదల చేశారు. దీంతో ఆయనకు కూడా క్లియరెన్స్ నో, ఆయనకు కూడా పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు, క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువగా దానం నాగేందరే. సో దానం నాగేందర్పై ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాలి. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది, స్పీకర్కి ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఈ రోజు సాయంత్రానికల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో విచారణ జరక్క మునిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, గడువు గనక కోరితే మళ్ళీ సుప్రీంకోర్టు గడువుకు అవకాశం ఇస్తుందా లేదా అని చూడాలి. సో దాన నాగేందర్ నియోజకవర్గం ఖైరతాబాద్లో కొంత ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఆ నియోజకవర్గంలో మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.